ఇది ఒక రక్తపాత చరిత్ర. ఆ గ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ బ్రతకాలంటే చావుతో చెలగాటం వాడాలంట. ఇది ఎవరో మనకు తెలియదు కానీ ఈ కథ చూస్తేనే మనకు మొత్తం తెలిసి పూర్తి వివరాలు తెలిసేది. ఒక్కసారి కథలో పోయి చూద్దాం. అసలు మన ఈ కథలో వీరయ్య ఎవరు, ఈ ముసలమ్మ ఎవరు, ఈ బలారి ఎవరు మనకు తెలియదు కదా. ఈ కథ ఇలా ముందుకు పోతే కదా మనకు మొత్తం అర్థమయ్యేది, తెలిసేది. ఏంటో ఈ కథ చూద్దాం. ఏమే ముసలమ్మ, ఏం చేస్తున్నావు? ఏముందయ్యా, వర్షం పడుతుంది, ఇల్లు మొత్తం కారుతుందయ్యా, చలి వణుకు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే ఇల్లు మీద ఈ కట్టలు కప్పుతున్నానయ్యా. ఈ రాత్రి వేళ, ఈ వర్షపు వేళలో నువ్వెందుకు వచ్చావయ్యా? ఏం లేదే ముత్తమ్మ, కొద్దిగా ఊర్లో పని పడ్డది. ఆ పని ఏందో చూసుకొని పోతా. అంతసేపు వర్షం వస్తూనే ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్షం ఆగిపోతుంది. ముత్తమ్మ, జరసేపు చూస్తూ ఉండు, సరేనా? ఎవరురా నువ్వు? ఎవరు? వదులు. ఎందుకు కొడుతున్నావు? ఎవరు నువ్వు? అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు? వదులు. నువ్వు చేసింది ఏందో గుర్తుందా నీకు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు గుర్తుందా? ఈ అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నావు. ఈ ఊరిని అల్లం కొల్లం చేస్తున్నావు. ఇది నీకు తెలుసా? కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన. తలుపులు కొడుతున్నారు. వీడేంటి ఇక్కడ కూడా వచ్చేసిండు? డోర్ ఓపెన్ చేస్తాడు, అంతలోగా మాయమైపోతాడు. ఇందాక డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడనే ఎదురుగా నిలబడినట్టుండు. ఇప్పుడు అసలు లేడింది, ఎటు పోయిండు, ఎటు మాయమైండు? అయితే ఆ రాత్రి వాడికి సరిగా నిద్ర రాదు. తెల్లారిసరికి ఊరు వాళ్ళతో కలిసి ఈ కబురు ఇలా చెప్తాడు. అయ్యా పెద్ద మనిషి జైలయ్య గారు, నేను చెప్పేది కాస్త వింటారా? ఇటు చెప్పురా, చెప్పు. ఏం చెప్తావు చెప్పు. అయ్యా, ఆ అడవిలో నేను ఏటుకుపోతే నాకు ఒక బంగారపు కొడియ దొరికింది. దాన్ని మన ఊరి స్వామివారి దేవాలయంలో పెడదామనుకున్నా. ఆ ఊరి పెద్ద మనిషి చెప్పిన మాట. ఎక్కడ పడితే అక్కడ దొరికే పనికిరాని వస్తువులు, కడియాలు ఇవన్నీ స్వామికి పెడితే నచ్చదు. స్వామివారు ఊరిని అల్లం కొల్లం చేస్తాడు అంటూ ఊరి పెద్ద మనిషి అంటాడు. అయ్యా, జర నేను చెప్పేది విను, తర్వాత ఏదైనా చెప్పు. అసలు ఆ కడియాన్ని నేను తీసుకురాలేదు. ఎవరో నన్ను కొట్టి లాక్కొని గుంజుకొని పోయాడయ్యా. వాడెవడో నాకు తెలియదయ్యా. పిట్టయ్య, ఆగు, జర చెప్పేది వినరాదు? ఎందుకంత తొందరపడుతున్నావు? ఆగు, జరసేపు ఆగు. అబ్బాయి చెప్పు, ఏంటి? రసోటి రోజు వాడు నా ఇంటికి వచ్చి నా తలుపు తట్టాడు. నేను తెరిచి చూస్తే ఉన్నాడు. అంతలో భయంతో తలుపు వేసుకున్నా. తర్వాత మళ్ళీ తలుపు తీసే అక్కడ వాడు లేడు. ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నా, అంతే అయ్యా. ఏం రూ కాపరి కనకయ్యా, ఇటు పోతున్నావురా? కాశీకి పోతున్నావు, వస్తావా? రా, నువ్వు పోయేది కాశీకి అంటే అక్కడ నేను ఆడిది శవాలతోటే కదా చిన్నయ్యా. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి బంగారం అంబరణం వేసుకుని గుడికి బయలుదేరిపోయింది. పూజ చేసుకొని ఇంటికి రాగానే ఊపిరి ఆడక బిగ్గరగా ఊపిరి పట్టుకొని హఠాత్తుగా చనిపోయింది. అవును కాదే జంగమ్మ, నిన్న మొన్న బాగానే ఉంది, అంతలోనే ఏంది చనిపోయింది? ఏమో అక్క, ఏమో తెలియదు. నిన్నంట గుడికి పోయి వచ్చిందంట, పూజ చేసుకొని ఇంటికి రాగానే చనిపోయి పడి ఉందంట. అంతలోగా వాళ్ళ పిల్లవాడు పోయి చూసిందంట. వారు అమ్మో 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 అని అరుపులు తీసిండు.
అంతలోనే ఊరు జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే ఇగో ఇలా ఉందమ్మా, ఎవరు చంపి ఉంటారా లేదా ఏమైనా చచ్చిందా? అది కాదే, ఆమెకు గుండెపోటు వచ్చిందంట, గుండెపోటుతో చనిపోయింది. సరే సస్తే సావుని కానీ దొరిసానమ్మా, దాని బంగారాలు అవి ఎక్కడ పెట్టిపోయి ఉంటుంది? మనకేం తెలుసు, పోయి చూద్దామా? ఏ ఆగక్క, నువ్వేంది నవ్వుతూనే ఉంటావు, నీ మాటలు. హఠాత్తుగా చనిపోయిందని ఊరి వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఆ రోజు రాత్రి వేళ విచిత్రమైన శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు ఎవరు అని ఆ పెద్ద మనిషి తలుపు తీసి చూసే కల్లా ఆ హంతకుడు ఎదురుగా ఉన్నాడు. కళ్ళు నమ్మిడి చూసే కల్లా మాయమవుతాడు. అప్పుడు ఆ తాత, బలారి స్వామి నువ్వే ఉన్నావయ్యా, మమ్మల్ని చూసే దేవుడివి, అయ్యా స్వామి మమ్మల్ని చూడయ్యా అని పోయి పడుకుంటాడు. అంతలోనే మళ్ళీ ఎవరో మాట్లాడు, అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. ఇదేంది, ఎప్పుడు ఎన్ని శబ్దాలు, గోలలు వినపడుతున్నాయి, అసలు ఏమైంది? నాకేనా లేదా మా ముసలమ్మకు కూడా వినిపిస్తుందా? ఒసై, ఏ ముసలమ్మ, ఒసై, ఓ ముసలి, ఏందయ్యా నీ గోల? నీకెప్పుడు సరసమాడతావు, పండుకో. అది కాదే, ఒకసారిలే చెప్పు, నీకేదైనా అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయా? ఏ అరుపులు లేదు, శబ్దాలు లేదు, కానీ పడుకో అయ్యా పడుకో, రేపు పొద్దుగల జల్దీ లేవాలి అని పడుకుంటాడు. తెల్లారేసరికి ఇంకో వ్యక్తి చనిపోయాడని ఊరు వాళ్ళంతా పరిగెత్తుకుంటూ పోతారు. ఏమైంది ఏమైంది, అందరూ ఎలా పోతున్నారు, ఏమైంది? ఏం లేదు అయ్యా, మన ఊరి చివరన ఇల్లుంది చూడు, ఆ అబ్బాయి అంట చనిపోయాడంట. చనిపోయాడా? నిన్ననే మొన్ననే దొరసానమ్మ చనిపోయింది, అంతలోనే ఈ అబ్బాయి చనిపోయాడా? అసలు ఏమైంది? అయ్యో అయ్యయ్యో, నిన్ననే బంగారపు గొలుసు, నిన్ననే బంగారపు కడియలు చేయించుకొని మెడలు వేసుకొని గుడికి పోయేసరికి పూజ చేసుకుని ఇంటికి రాగానే శివమైపడి ఉన్నాడమ్మో అని వాళ్ళ భార్య అలా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇది గమనించిన వీరయ్య అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుందని తనలో ఒక అనుమానం వస్తుంది. అవును, నిన్ననే కదా పటేలమ్మ చనిపోయింది, ఎలా అబ్బాయి తీసుకొని చనిపోయింది, అసలు ఎందుకు సస్సులు, కారణం ఏమిటి? ఈ ఊరు ఉంటుందా ఉండదా? అని ఎలా అనుకుంటూ వీరయ్య తనలో తానే కృంగిపోతూ నడుచుకుంటూ పోతున్నాడు. అంతలోనే వెనుకలో ఎవరో వచ్చినట్టు అతనికి అనిపించింది. వెనుకల చూసే కల్లా ఎవరూ లేరు. అలా వీరయ్య ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే వెనుకల నుంచి పాము వచ్చి వీరయ్య దగ్గర కూర్చుంటుంది. దాన్ని చూసి వీరయ్య అరుస్తాడు, ఇక్కడ పామే వచ్చిందా లేదా ఇంకా ఎవరైనా వచ్చిరా? అసలు వీరయ్య ఎందుకు అరిచిండు, అక్కడికి ఏమొచ్చింది, ఇది తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీతోటి స్నేహితులకు షేర్ చేయండి. డోంట్ మిస్.